పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. కొన్ని దేశాలపై పన్నుల మోత మోగించారు. మెక్సికోతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలపై పన్నులతో విరుచుకుపడ్డారు. ఈ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 30% పన్నును విధించారు. దీంతో మరోసారి ట్యాక్స్ వార్ మొదలైనట్లయింది. యూరోపియన్ యూనియన్, మెక్సికో దేశాల ఉత్పత్తులపై 30% టారిఫ్లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. సుంకాలపై ఆయా దేశాలకు రాసిన లేఖలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు ట్రంప్. 2 రోజులుగా హెచ్చరించి మరీ సుంకాల బాదుడు మొదలుపెట్టారు. అక్రమ వలసదారులు, మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు చక్కగా సహకరిస్తోందని మెక్సికోకు రాసిన లేఖలో ట్రంప్ ప్రశంసించారు. ఇలా ఓవైపు మెచ్చుకుంటూనే మరోవైపు పన్నుల మోత మోగించారు. మత్తు పదార్థాల నియంత్రణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మెక్సికో ప్రభుత్వానికి సూచించిన అమెరికా అధ్యక్షుడు ఈయూతో అమెరికాకు వాణిజ్య లోటు ఉందని, ఇది తమ జాతీయ భద్రతకు ముప్పేనని తేల్చి చెప్పారు. ఈ లోటును పూడ్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఈయూకు రాసిన లేఖలో పిలుపునిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఈయూ దేశాలు అధికంగా టారిఫ్లు విధిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ పన్నుల ప్రభావం ఇప్పటి వరకు 24 దేశాలపై పడింది. మరికొన్ని దేశాలపై త్వరలోనే సుంకాలు ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. ఏ 2 దేశాల మధ్యనైనా పన్నులు ఒకే రీతిన ఉండాలనేది ట్రంప్ వాదన. తమ ఎగుమతులపై సుంకాలు ఎక్కువగా ఉన్నాయని, అదే టైంలో తమ దేశంలోకి వస్తున్న దిగుమతులపై తక్కువ సుంకాలున్నాయని అభిప్రాయపడ్డారు ట్రంప్. ఈ అసమానతలు తొలగించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపిన ట్రంప్ యూరోపియన్ యూనియన్లో సెటిల్ అయిన వాహన, ఔషధ, వైద్య పరికరాల కంపెనీల్ని తిరిగి అమెరికాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ట్రంప్ చర్యకు ప్రతిచర్యగా యూరోపియన్ దేశాలు కూడా అమెరికా ఎగుమతులపై పన్నులు పెంచే అవకాశం ఉంది. యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి అమెరికాకు ఔషధాలు, మద్యం, వైద్య పరికరాలు, రసాయనాలు, కార్లు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. త్వరలోనే అమెరికాలో ఈ రేట్లు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.